RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజూర్ మండలంలోని కృష్ణపల్లి నుండి మహారాష్ట్ర వైపు ఉన్న 12 గ్రామాల ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని సిపిఎం జిల్లా నాయకుడు నైతం రాజు అన్నారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, అత్యవసర సమయాలలో అంబులెన్స్ నడవలేని దుస్థితి ఉందన్నారు. ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల పంటలు మునిగి వేల ఎకరాల్లో నష్టపోతున్నామని తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలకే పరిమితమైన ప్రజా ప్రతినిధులు వారి బాగుపడుతున్నారు, వారి ఆలోచనలు బాగుపడుతున్నారు తప్ప సమస్యలు పరిష్కారం అవ్వటం లేదని రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులని ఎద్దేవా చేశారు. నష్టపరిహారం మంజూరు కావడం ఇది ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉంది. ఈ ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పంట చేలల్లో. కాబట్టి మేము ఎప్పటి నుంచో ఇది ముందు నుంచి చెప్తున్నాం, ఇక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రాణహిత నదిపైన లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒకటి పెడితే ఈ పంటలు మునగకుండా ఉంటాయి. ఇది ప్రతిసారి ప్రపోజల్ ప్రతి సంవత్సరం పెడితేనే ఉంటున్నాం, కాకపోతే అది ప్రపోజల్ వరకే ఉంటుంది, ముందుకు సాగట్లేదు. ఈరోజు కనీసం ఆదివారం రోజు బెజ్జూర్లో ఈరోజు మార్కెట్ ఉంటుంది, కానీ మార్కెట్ కూడా వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికీ అది చేస్తాం ఇది చేస్తామని చెప్తానున్నారు తప్ప ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు జరగడం లేదు. ఇది నమస్కారం. ఈరోజు నేను ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ముఖ్యంగా అసలు ఇందులో రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, బెజ్జూరు నుంచి సోమిని గ్రామం వరకు ప్రధానంగా రోడ్డు సమస్య ప్రతి వర్షాకాలం మనం చూస్తూనే ఉన్నాం. గత 2 నెలలుగా ఇప్పటికీ వివిధ దశల్లో చాలా ఆందోళన నిర్వహించాము, రాస్తారోకలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. అధికారులకు విన్నవిస్తున్నాం, అక్కడ స్థానిక నాయకులు కూడా విన్నవిస్తూ ఉన్నాం. కాకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంలా మన సోమిని పరిసర ప్రాంతాల 12 గ్రామాల ప్రజల పరిస్థితి ఇప్పటికీ నేటికి కనీసం ముందుకు అనేది ఒక్క అడుగు కూడా కదలడం లేదు. ఇప్పటికీ అదే దయనీయ స్థితిలో ఉన్నాం. ఒక గర్భిణీ స్త్రీకి కడుపు నొప్పి వస్తే అటవీ ప్రాంతంలో మధ్యలో ప్రసవించాల్సిన పరిస్థితి ఉంది, లేదా పాము లేదా ఏమైనా విషపురుగులు కాటేస్తే కూడా మధ్యలోనే అసలు కనీసం ఆసుపత్రికి చేరకముందే గ్రామ ప్రాంతాల్లో మధ్యలోనే చనిపోవాల్సిన పరిస్థితి ఉంది. అదొక ప్రధానమైన సమస్య. అయితే మళ్ళీ ఈ ప్రాణహిత పరివాహక ప్రాంతం ప్రాణహిత నుంచి నీరు ఉప్పొంగడం వల్ల మనకి చిన్న లో లెవెల్ వంతెనలు 2 ఉన్నాయి, ఒర్రెలు. వీటి వల్ల ఈ నీటి తాకిడి ఎక్కువ పెరగడం వల్ల ఒర్రెల వల్ల మనం చుట్టుపక్కల గ్రామాలకి బెజ్జూరు మండలానికి కూడా చేరుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఈ ప్రాణహిత నది బ్యాక్ వాటర్ వల్ల ఇప్పటికే ఈ సంవత్సరం ఈ వానాకాలం సీజన్లో 4 సార్లు పత్తి పంట వేసుకున్న రైతులు ఇప్పటికీ దగ్గర 200 ఎకరాల్లో పత్తి పంట అనేది ముంచడం జరిగింది 4 సార్లు. ఒకసారి పంట నష్టం సర్వే చేయించారు అధికారులు, కాకపోతే పంట నష్టం మాత్రం ఇంతవరకు కూడా మంజూరు కాలేదు. ఇవన్నీ విషయాలు అధికారుల దృష్టికి తీసుకొద్దామని చెప్పి ఒక చిన్న ప్రయత్నం. ఇకనైనా స్పందిస్తారో లేదో మనకి ఏ రోజు న్యాయం జరిగే వరకు కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని ఐక్యం చేసి ఇంకా మరింత ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకోవడానికి ఈరోజు జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. ధన్యవాదాలు.